హాయ్ అందరికీ. బియ్యం పల్లీలతో ఒకసారి ఇలా బ్రేక్‌ఫాస్ట్ అనేది చేయండి. టేస్ట్ అనేది సూపర్‌గా ఉంటుంది. ఒక కప్పు రైస్ తీసుకొని నీట్‌గా వాష్ చేసుకొని స్ట్రైనర్‌లో వేసుకొని తడి ఆరిపోయాక ప్యాన్‌లో వేసుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకు ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతోటి అరకప్పు వరకు పల్లీలు వేసుకొని పల్లీలు కూడా బాగా ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లారాక మిక్సీ జార్‌లో వేసుకొని సన్నని రవ్వలాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు పోపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకొని ఇందులోకి 2 కప్పుల వరకు వాటర్ వేసుకొని వాటర్ మరిగించుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న రవ్వను వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇందులోకి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్‌లో 5 మినిట్స్ మగ్గించుకోవాలి. అంతే, బియ్యం పల్లీలతో చేసిన బ్రేక్‌ఫాస్ట్ రెడీ అండి. టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ ఫ్రెండ్స్.